సరైన వసతులు లేని బస్తీలో నివసిస్తున్న ఓ నలుగురు యువకులు అబ్బురపరిచే ఆవిష్కరణలు చేస్తున్నారు. చదువు మధ్యలోనే ఆపేసిన ఇంజనీరింగ్ విద్యార్థులతో పోటీపడి నవీన పరికరాల రూపకల్పనలో ముందడుగు వేస్తున్నారు. మహిళల రక్షణ కోసం తయారు చేసిన పరికరాలు ఔరా అనిపించేలా ఉన్నాయి. హైదరాబాద్ నాగోల్లోని ఓ బస్తీలో నివసించే నలుగురు యువకులు ఇంటర్ వరకు చదివి ఉపాధి కోసం క్యాబ్ నడుపుతున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన వీళ్లంతా ఏటా నిర్వహించే సైన్స్ ఫేర్లో ఏదో ఒక నమూనాను తయారుచేసి ప్రదర్శించేవారు. మహిళల భద్రతకు ఓ పరికరాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఆ ఆలోచనతోనే స్టన్ గన్ పేరిట ఓ పరికరాన్ని తయారు చేశారు. ఇందులో 3 బటన్లను ఏర్పాటు చేశారు. ఒక మీట నొక్కితే అలారం, మరో బటన్ నొక్కితే నీలిరంగు కాంతి వెదజల్లుతూ ఎదుటి వ్యక్తులని హెచ్చరిస్తుంది. మరో బటన్ నొక్కితే హాని కలగని విద్యుత్ షాక్ తగులుతుంది. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ పరికరం ఉపయోగపడుతుందని యువకులు తెలిపారు. మహిళలు, కళాశాలలకు వెళ్లే యువతులు, ఉద్యోగిణులకు ప్రత్యేకంగా స్టోన్ పవర్ బ్యాంక్ను తయారు చేశారు. ఈ పరికరానికి సీడీఎంఏ పరిజ్ఞానాన్ని సైతం కల్పించి బాధితులు ఎక్కడ ఉన్నారో సంబంధిత వివరాలు తెలుసుకునేలా రూపొందించాలని యువకులు భావిస్తున్నారు. ఇలాంటి పరికరాలు మహిళలపై దాడులను తగ్గించేలా ఉపయోగపడతాయని యువకులు చెబుతున్నారు. ఒకటి నార్మల్ పవర్ బ్యాంక్ టార్చ్ ఆప్షన్ ఒకటి ఇచ్చాము. దీంతోపాటు మూగవాళ్ళు ఉన్న ఎవరైనా లేడీస్ చెట్లలోకి అబ్బాయిలు ఈ మధ్యలో రేప్ చేయడం జరుగుతుంది. అట్లా జరగకుండా మూగవాళ్ళు ఉంటే వాళ్ళకి సైరన్ ఆప్షన్ ఒకటి ఇచ్చాం, బ్లూ లైట్. దీనికి ఇట్లా సైరన్ ఒకటి వస్తుంది. ఇంకో ఇక్కడ సైరన్ బటన్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో దీంట్లోకి ఫైర్ వస్తుంది. ఈ ఫైర్ తోటి ఎదుటి వాళ్ళు ఎవరు మన దగ్గర రారు. వచ్చిన 3-4 ఆయన అందరూ పారిపోతారు. ఒక్క అతనికి మనం ఇది షార్ట్ పెడితే ఎవరు దగ్గర రాకుండా వెళ్ళిపోతారు. ఇండియన్ టెక్నాలజీ మా వంతు సహాయం, మాకు ఒక ఆప్షన్ ఇస్తే మేము కూడా అవుట్పుట్ బయటకు వస్తాం. స్టేట్కే కాకుండా దేశానికి కూడా కొంచెం మా వంతు సహాయం చేయాలి. మంచి టెక్నాలజీ తీసుకురావాలి, అందుబాటులో ఉండాలి అందరికీ అని ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ సపోర్ట్, గైడెన్స్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి. ఇంకా మాకు తెలిసింది కొంచెమైనా ఇంకొంచెం బూస్టప్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఇంకా బాగా మంచి అవుట్పుట్ ఇస్తాం బయట వాళ్ళకి. తమకు సహకారం అందిస్తే సమాజానికి, దేశానికి ఉపయోగపడే మరిన్ని నూతన ఆవిష్కరణలు చేస్తామని యువకులు పేర్కొంటున్నారు.